ఏపీ లిక్కర్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. గెట్ సెట్ గో అంటూ సిట్ టీమ్స్ ముంబై, దుబాయ్ వెళ్తున్నాయి. లిక్కర్ కేసులో ఇక లెక్కలు తేలబోతున్నాయా? ఇప్పటికే అరెస్టులు, ఇక బరెస్ట్లేనా? సిట్ చీఫ్ టు సీఎం వయా డీజీపీ హై లెవెల్ మీట్ ఇస్తున్న హింట్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు ఊపందుకున్నాయి. సీఎం చంద్రబాబుతో హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. అయితే లిక్కర్ కేసుపై చర్చించారు. అంతకుముందు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో డెవలప్మెంట్స్ గురించి ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చారు. తదుపరి చర్యలపై డీజీపీతో సిట్ చీఫ్ చర్చించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలిసిన డీజీపీ ఆయనకు లిక్కర్ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ను వివరించారు. ఈ హై లెవెల్ మీటింగ్స్ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికాయని చెబుతున్నారు. త్వరలో మరికొన్ని పేర్లు తెరపైకి రానున్నాయని సమాచారం. అయితే కేసును అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ కేసులో నిందితుడు రాజ్ కేశిరెడ్డి అనుచరుడు వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏపీ సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల నగదును విజయవాడ మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. అయితే రాజ్ కేశిరెడ్డి మాత్రం దొరికిన డబ్బు తంది కాదంటున్నారు. తన బెయిల్ను అడ్డుకోవడానికే సిట్ ఇలా చేస్తుందని రాజ్ కేశిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో సిట్ టీమ్స్ ముంబై, దుబాయ్లకు పయనమయ్యాయి. ఇక లిక్కర్ టక్కర్ లో పొలిటికల్ రియాక్షన్స్ కూడా రాజకీయ సౌండ్ ఇస్తున్నాయి. లిక్కర్ కేసు పేరు ఎత్తకుండానే చెవిరెడ్డిని, మిథున్ రెడ్డిని చంద్రబాబు వేధిస్తున్నారని ఆరోపించారు జగన్. ఈ చంద్రగిరి అనే నియోజకవర్గం ఆయన సొంత ఊరుంది కాబట్టి అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు ఓడించినారు అని బాధ తట్టుకోలేక భాస్కర్ను వేధించి జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. లిక్కర్ కేసుపై తనదైన శైలిలో స్పందించారు ఏపీ హోంమంత్రి అనిత. వైసీపీ వాదనలకు కౌంటర్ ఇచ్చారు ఆమె. కేసులు చెప్తాయి, ఎవరు నీతిమంతులు, ఎవరు నెమ్మదస్తులు, ఎవరు నిజాయితీ పరులని కోర్టులు చెప్తాయి. ఎందుకు మనం కంగారు పడాల్సిన అవసరమే ఉంది? ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ ఎవడో తెలియట్లేదు. ఏముందండి, ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి, కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి. అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్దంతే. మన లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాం. 1 or 2 days. హై లెవెల్ మీటింగ్స్, సిట్ టీంల దూకుడుతో లిక్కర్ కేసు క్లైమాక్స్ కు చేరినట్లేనా? చూడాలి.